మాజీ మంత్రి మల్లారెడ్డి చూడటానికి అమాయకుల్లా కనిపించిన కబ్జాలు చేయడంలో మాత్రం మహా ముదురండోయ్. ఆయన మాటలు కామెడీగా అనిపించిన భూములను మింగేయడంలో మాత్రం మల్లారెడ్డిని మించిన వారే లేరు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. మల్లారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసిన భూ కబ్జాల గుట్టు రట్టయింది. మరి మల్లారెడ్డి బాధితులకు విముక్తి కలిగేనా? చట్టం తన పని తాను చేసుకుపోతుందా? ప్రభుత్వ కార్యక్రమమైనా, సినీ ఫంక్షన్ అయినా, వేదిక ఏదైనా మల్లారెడ్డి మైక్ పట్టుకున్నారంటే చాలు, కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా సక్సెస్ అయ్యా అనే డైలాగ్ వినబడుతుంది. ఇలా తన మాటలతో ఎప్పుడూ సోషల్ మీడియా ట్రెండింగ్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జాల పర్వం మీద ఓ పెద్ద గ్రంథమే రాయొచ్చని చెప్పొచ్చు. మల్లారెడ్డికున్న వందలాది ఎకరాల ఆస్తుల్లో చాలా శాతం కబ్జాల పుణ్యమే. అలా కబ్జాలకి ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్ని ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతలోకెల్లా వింత, సరికొత్త ప్రపంచ వింత. గతంలో దుండిగల్లోని మల్లారెడ్డి ఏరోనాటికల్ కాలేజీలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లే అక్రమ రహదారిని కూల్చివేశారు. అప్పుడు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే 2 పర్యాయాలు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలవలేకపోయారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి తాను ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని కాంగ్రెస్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా కుత్బులాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వే నెంబర్ 82, 83లో ఉన్న భూమి విషయంలో వివాదం రాజుకుంది. తన భూమిలో ఫెన్సింగ్ వేసి కబ్జా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తన అల్లుడైన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇతర అనుచరులతో కలిసి వచ్చి వీరంగం సృష్టించారు. తన స్థలంలో వేసిన ఫెన్సింగ్ ను తొలగించాలని అనుచరులను మల్లారెడ్డి ఆదేశించారు. కోర్టు వివాదంలో ఉన్న తమ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. తన భూమిలో ఇతరులు ఫెన్సింగ్ వేస్తుంటే ఎలా ఊరుకున్నారని మల్లారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. నాపై కేసు పెడితే పెట్టుకోండి, కానీ నా స్థలాన్ని కాపాడుకుంటాను అని ఆయన చెప్పారు. పోలీసుల సమక్షంలోని తన అనుచరులతో ఫెన్సింగ్ ను కూల్చివేయించారు. ఇంతలో ఆ భూమి తనదేనంటూ 15 మంది ఆ స్థలం వద్దకు వచ్చారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి గురించి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య వివాదం రాజుకుంది. తాను 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కాగా 2.5 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి వాదిస్తుంటే అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది చెబుతున్నారు. కోర్టు కూడా ఈ భూమి తమదేనని అనుకూలంగా తీర్పిచ్చిందని వారు చెప్పారు. సర్వే నెంబర్ 82, 83లో ఉన్న 2.20 ఎకరాల భూమిని 14 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేశామని మల్లారెడ్డి చెబుతున్నారు. కాగా 2015లో ప్రస్తుత ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో పాటు 9 మంది కలిసి 3,900 పైచిలకు చదరపు గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన చెప్పారు. భూమి గురించి గతంలో వారు తన వద్దకు వచ్చారని చెప్పారు. తాము ఆ భూమిని శ్రీనివాసరెడ్డికి 2021లో విక్రయించామని చెప్పారు. ఈ భూమిపై 2016లో హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందన్నారు. గతంలో సర్వే కోరగా తనకు అవసరం లేదని మల్లారెడ్డి చెప్పారని అడ్లూరి ఆరోపించారు. వివాదం తర్వాత ప్రభుత్వం ఆ స్థలంలో సర్వేకు ఆదేశించింది. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిల సమక్షంలోని సర్వే చేశారు. సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు. సుచిత్రాలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ ని సర్వే చేసిన అధికారులు మల్లారెడ్డిది కాదని తేల్చారు. ఈ మేరకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ను పంపించారు. దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్న మల్లారెడ్డి అదే భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మల్లారెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. తన మంత్రి పదవి అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా భూదందాలు చేశారు. తనకున్న 100 ఎకరాలలో గరిష్టంగా ఉన్న భూమి కబ్జా చేసినవే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మల్లారెడ్డి భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలపై సవాలు విసిరారు. తన దగ్గర ఉన్న పత్రాలు నకిలీవని తేల్చితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు మల్లారెడ్డి దగ్గరున్న పత్రాలు నకిలీవని తేల్చారు. మల్లారెడ్డి ఇప్పుడు రాజీనామా చేస్తారా లేక ఎప్పటిలాగే సర్దుకుపోతారా అన్నది తేలాల్సి ఉంది.